నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారతదేశం ఈరోజు ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుందా? అంటే ఎదుర్కొంటే దానికి ఉన్న నేపథ్యం ఏంటి? ఎందుకంటే ప్రధానమంత్రి పార్లమెంట్లో కోవిడ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ఒక సూచన ప్రాయంతో కూడిన ఒక ప్రకటన చేశారు. సో జనం రకరకాలుగా ఆలోచిస్తున్నారు. అంటే ఏంటి, యుద్ధం ఇంపాక్ట్ మన మీద ఏమైనా పడుతుందా? పర్యవసానంగా ధరలు ఏమైనా పెరుగుతాయా? లాక్డౌనా? బట్ అది కాదు. స్పష్టంగా ప్రధానమంత్రి చేసిన ఒక ప్రకటనో లేదా వ్యాఖ్యో లేకపోతే ఆయన అభిప్రాయం వెనుకో నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది కాబోతోంది. సో ఆపరేషన్ సింధూర్ 2.0 ఇప్పుడు ఉండబోతుందా నెక్స్ట్ మంత్లో. పెరిఫెరల్గా కనిపిస్తున్న చిన్న చిన్న సంఘటనలు కనుక డాట్స్ని కనుక కనెక్ట్ చేస్తే ఉంటుందేమో అనేది స్పష్టంగా అర్థమవుతూ వస్తున్న విషయం. మన ఆర్మీ చీఫ్ వచ్చి పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చి గోల్డెన్ టెంపుల్ సందర్శించి ప్రత్యేక పూజలు ఆయన అక్కడ నిర్వహించారు. సరే, నార్దర్న్ కమాండ్ చీఫ్ ఏమో ఎంటైర్ సైన్యాన్ని మీరు సన్నద్ధంగా ఉండండి. మన ఇంటిగ్రేటెడ్ ఫోర్సెస్లో నార్దర్న్ కమాండ్ ఒక్కటే కొంచెం స్పెషల్ కేటగిరీ కింద ఉంది. దాన్ని ఇందులో కలపల ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారి ఈ డాట్స్ కనెక్ట్ చేద్దాం. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నార్దర్న్ కమాండ్ కనెక్ట్ చేస్తే ఎందుకు ఇంత విజిలెంట్గా ఉండాలి, ఎందుకు వీళ్ళు ప్రత్యేక స్పెషల్ ప్రయర్స్ ఆఫర్ చేశారు? సో పాకిస్తాన్ అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2కి వెళ్ళాల్సింది, 2.0కి వెళ్ళాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పటం. ప్రతిసారి తాత్పర్యం ప్రతిపదాలు చెప్పడాలు ఉండవు, శ్లోకాన్ని బట్టి అర్థం చేసుకోవాలనేది శత్రు దేశాలకి ఇది మెసేజ్ అయితే స్పష్టంగా వెళ్ళింది. మనం కనుక చూస్తే కోవిడ్ సమయంలో చైనా రజీమ్ చేంజ్ కోసం భారతదేశంలో చేసిన కుటిల యత్నాల్ని మనం ఎలా తిప్పికొట్టామో ఒకసారి గమనిస్తే, అటువంటి కుటిల యత్నాలు చైనా, లేకపోతే చైనా ఆధ్వర్యంలో పర్యవేక్షణలో పాకిస్తాన్, లేదా వీరిద్దరూ కాకపోతే యుఎస్ చేయొచ్చేమో. పాసిబిలిటీస్ని మనం రూల్ అవుట్ చేయలేము. సిఐఏ అదే పని మీద ఉంటుంది, రెజీమ్ చేంజ్ పని మీద. వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. సో చూశారు కదా, ఇలా జస్ట్ మనం ఇంటిగ్రేట్ చేయటం గనక గమనిస్తే, ఇంటిగ్రేట్ చేస్తే గనక అర్థమవుతున్న విషయం, జస్ట్ డాట్స్ కనెక్ట్ చేస్తున్నా, దాన్ని మీరు వివరించాలి. మీరు ఏవైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ చెప్పారో దీనికి కొంచెం మన ఎక్స్టెన్షన్ వెళ్తే, మోదీ గారు కంటిన్యూస్గా సిసిఎస్ మీటింగ్స్ పెడుతూ వచ్చారు, క్యాబినెట్ కమ్యూనిటీ ఆన్ సెక్యూరిటీవి. సరే, వెస్ట్ ఏషియా మీద సంబంధించి అనుకుంటున్నారు, ఫైన్. కానీ రాజ్నాథ్ సింగ్ గారు లాస్ట్ వీకే ఆర్మ్డ్ ఫోర్సెస్తోని ఇంకొక మీటింగ్ పెట్టారు. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారేమో రాజ్నాథ్ సింగ్ గారితో, విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో మీటింగ్ పెట్టారు. దాని తర్వాత మీరు అన్నట్టుగానే ఆర్మీ చీఫ్ పూరి వెళ్ళారు, ఉపేంద్ర ద్వివేది గారు. ఆయన అక్కడ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నేను అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నాను, రాబోయే రోజుల్లో మన ఫోర్సెస్ ఏవైతే చేయబోతున్నాయో అది చాలా అంటే హిస్టారిక్ ఉండబోతుంది అన్నట్టుగా నేను సిగ్నల్ ఇచ్చారు. ఏదో రాబోతే కాపాడుకోవాలని కాకుండా చేయబోతున్నామని ఆయన సిగ్నల్ ఇచ్చారు. దాని తర్వాత మీరు అన్నట్టు మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా గోల్డెన్ టెంపుల్ వెళ్ళారు. ముఖ్యంగా మన భారత్ ఇంకా పాకిస్తాన్ సరిహద్దుని పర్యవేక్షించే నార్థన్ కమాండ్ చీఫ్ శర్మ గారు కూడా ఏమన్నారంటే, ఫోర్సెస్ అన్నింటినీ కూడా విజిలెంట్ ఉండండి అని అన్నారు. అండ్ ఇంకొక పెద్ద 2 సిగ్నల్స్ ఏంటి అంటే, రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్పోర్ట్ని 30 రోజుల పాటు షట్ డౌన్ చేసేసారు, ఆపేశారు అక్కడ కార్యకలాపాలు. అదే రాజస్థాన్లోని జైసల్మేర్లో సైరన్స్తోని మాక్ డ్రిల్ చేస్తున్నారు, సైరన్స్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అని. మనం గనక ఇవన్నీ గమనించినట్టయితే ఈ సైరన్స్ మోగడాలు ఇవి అండ్ ఈ భేటీలు కరెక్ట్గా పెహల్గాం దాడి జరిగిన తర్వాతే జరిగాయి. ఇలాంటి ప్రక్రియ మనం చూసాం. ప్యాటర్న్ అంతా ఒక రకంగా సిమిలర్ ఉంది. జియో పాలిటిక్స్లో ఎప్పుడూ కూడా కోయిన్సిడెన్సెస్ అనేవి ఉండవండి, బట్ ఇక్కడ చాలా కోయిన్సిడెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైన పరిస్థితి. కరెక్ట్. సో మరి ఎందుకు అంటే, ఇంకా మనకి ఏమైనా సిగ్నల్ ఉందా అంటే, మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కూడా మార్చిలోనే మనకి పెహల్గామ్ది దురదృష్టవశాత్తు ఒకటి జరిగింది. అయితే దాన్ని చాలామంది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, నిఘా వర్గాలు సమంగా వీళ్ళు కన్నేసి ఉంచకపోవడం, సమాచారం ప్రభుత్వానికి ఇవ్వకపోవడం వల్లే జరిగిందని అంటూ ఒక నెరేటివ్ రన్ చేశారు. కానీ నిజానికి మన నిఘా వర్గాలు స్పష్టంగా ప్రభుత్వానికి అన్ని ఫోర్సెస్కి కూడా చెప్పాయి. అండ్ మన వాళ్ళు కూడా దానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటేనండి మార్చ్ ఎండింగ్లో జరిగింది.
కానీ ఫెబ్లో అండ్ మార్చ్ ఫస్ట్ వీక్లోనే యూనియన్ హోమ్ సెక్రటరీ ఒకసారి జమ్మూ కాశ్మీర్లో స్వయంగా అమిత్ షా గారే శ్రీనగర్లో ఫోర్సెస్ అన్నిటితోని కూడా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో వాళ్ళు అన్నది ఏంటంటే ఈసారి హాట్ సమ్మర్ ఉండబోతోంది, మనకు వచ్చిన కోడ్ అది అని అన్నారు, హాట్ సమ్మర్ అని. అంటే వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చింది పాకిస్తాన్ చేయబోతోందని. యాక్చువల్లీ అందుకే వాళ్ళు పెహల్గాం టూరిస్ట్ స్పాట్ని మూసేశారు. నిజానికి ఏంటంటే టూరిస్ట్ స్పాట్ని మూసి అక్కడ ఉన్న ఫోర్సెస్ని ఇంకొక చోటకి డిప్లాయ్ చేశారు. ఓకే, ప్రస్తుతం అప్పుడు మార్చ్లో. సో దట్ ఏంటంటే జనరల్ అలాంటి చోట ఫోర్సెస్ ఉంటాయి, ఏదర్ ఆర్మీ వాళ్ళు కానివ్వండి, సిఆర్పిఎఫ్. వీళ్ళు మూసేయడంతో వాళ్ళందరూ వేరే ప్లేసెస్కి వెళ్ళారు. అక్కడ లోకల్స్ అథారిటీస్కి చెప్పకుండా దాన్ని తెరిచేశారు. సో దాంతో ఆబ్వియస్లీ టూరిస్టులు అందరూ అక్కడికి వెళ్ళారు. ఓకే, అది పూర్తిగా లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ అది. కరెక్ట్. సో దానివల్ల మనకి తెలిసింది దాని తర్వాత ఏం జరిగిందో. ఇన్ఫ్యాక్ట్ అది జరిగిన తర్వాత కొంతమంది పారిపోతూ వస్తుంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్తుంటే వాళ్ళకి వెహికల్ ఆపి వాళ్ళు ఏమైందని అడిగితే చెప్తే వాళ్ళు అప్పుడు వెళ్ళారు. సో దాని తర్వాత మనం వీడియో చూసాం, అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు వెళ్ళడం, ఇంకొక ఎండ్లో ఆర్మీ వాళ్ళు ఆపి వాళ్ళకి వాటర్ ఇవ్వడం, మనం ఇవన్నీ చూసాం. సో బేసికల్ ఏంటంటే అప్పుడు మన వాళ్ళకి ఇన్ఫో ఉంది. ఐ థింక్ ఇప్పుడు కూడా మరి ఏదన్నా వచ్చినట్టే ఉంది. ఈసారి ఇంకొక అడుగు ముందరికేసి పెహల్గాం తర్వాత జరిగిన మాక్ డ్రిల్స్ మీటింగ్లు అన్నీ సార్ ముందరే జరుగుతున్నాయి. అండ్ ఈజ్ దిస్ ఓన్లీ ఫర్ ఆపరేషన్ సింధూరేనా అంటే మరి మనకి తెలీదు. కుడ్ బి క్రైసిస్ని ఇప్పుడు ఏదైతే వెస్ట్ ఏషియా క్రైసిస్ ఉందో దానికి అవ్వచ్చు. బట్ దానికి సైరన్స్ ఎందుకు, ఎయిర్పోర్ట్ షట్ డౌన్ ఎందుకు, నార్థన్ కమాండ్ ఎందుకు స్ట్రెంథెన్ చేయాలి? ఇంట్రెస్టింగ్ పవన్ గారు, జోధ్పూర్ ఎయిర్పోర్ట్ షట్ డౌన్ చేశారు అంటే ఏదో ఒక స్పష్టమైన సంకేతం లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డెసిషన్కి రాదు, భారత ప్రభుత్వం రాదు. అవునండి. సో మనకు ఆ ప్రమాదం పాకిస్తాన్ వైపు నుంచి పొంచి ఉందా? పాకిస్తాన్ వైపు నుంచి పొంచి ఉందా అనేది ఒక ఆస్పెక్ట్ అండి. అండ్ ఇప్పుడే ఎందుకు పాకిస్తాన్ చేయొచ్చు? సో పాకిస్తాన్ ఇప్పుడే ఎందుకు చేయొచ్చు అంటే మీరు ఇందాక ఇచ్చిన గాల్వాన్ ఒక ఉదాహరణ. మామూలుగా మోదీ గారు కోవిడ్తోని కోవిడ్ లాంటి పరిస్థితి అనగానే అందరూ ఏంటంటే లాక్డౌన్ అనుకున్నారు. కానీ నిజానికి ఏంటంటే మోదీ గారు మేబీ ఆయన అన్నది అర్థం ఇంకొకటి, సప్లై చైన్ క్రైసిస్. మన కోవిడ్ అప్పుడు ఎలాంటి సప్లై చైన్ క్రైసిస్ వచ్చిందో అలాంటిదే అని చెప్పి ఆయన ఇచ్చిన హింట్. బట్ మేబీ బియాండ్ దట్ అప్పుడు ఎలా అయితే దీన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకుని చైనా చేసిందో అలాగే ఈసారి ఇంకా మళ్ళీ ఏమైనా జరగచ్చా అది కూడా ఆయన ఇచ్చారేమో తెలియదు. ఎందుకంటే కోవిడ్ అప్పుడు కూడా ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి ఉందండి. ఎందుకంటే అప్పుడు మనకు తెలిసింది లాక్డౌన్, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం. ఎందుకంటే అప్పుడు ఎకానమీని ఏమి రివైవ్ చేయడానికి కూడా లేదు, ఇంకా సస్టైన్ చేయడం. సో ఆ జాగ్రత్తల్లో ఉంటారు కాబట్టి ఫోర్సెస్ మీద అంత దృష్టి పెట్టరు అనే దాంతో చైనా ఊహించి అప్పటికే చైనా మీద అంతా కూడా వుహాన్ వైరస్ మీ వల్లే వచ్చింది అనేది వాదన వాళ్ళ మీద బలంగా ఒత్తిడి తెస్తూ వచ్చారు. అప్పటి రాష్ట్రపతి ట్రంప్ అయితే, అమెరికా రాష్ట్రపతి ట్రంప్ వుహాన్ వైరస్ అని కూడా అంటూ వచ్చారు. సో ఇంటర్నల్లీ కూడా చైనా మీద ఒత్తిడి రావడం, ప్రపంచ నలుమూలల నుంచి చైనాని అంటూ ఉండడంతో అందరినీ కూడా దృష్టి మరల్చడానికి భారత్ మీద దాడి చేశారు. ఎందుకంటే మనం చూసాం గతంలో భారత్ మీద దాడి చేస్తూ వచ్చినప్పుడల్లా వాళ్ళు కొంచెం కొంచెం ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు, సలామీ స్లైసింగ్. సో ఈసారి కూడా అలాగే అవుతుందని అనుకున్నారు. బట్ మనకు తెలిసిందే, మనం దాన్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టాము, వాళ్లే వెనక్కి వెళ్ళేలా చేయగలిగాం. సో మేబీ సార్ చైనా నుంచి కాదు, చైనా వైపు నుంచి కూడా కాదు, పాకిస్తాన్ వైపు నుంచి అవకాశం ఉంది. మనం లాస్ట్ వీకే దీని గురించి చర్చించుకున్నామండి. ఎల్ఈటీలో సలాఫీ పోవడం మనం గనక ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు అతను రిలేటివ్ కాదండి, బట్ క్లోజ్ అసోసియేట్, ఎయిడ్ అండ్ అసోసియేట్ ఆఫ్ హఫీజ్ సయీద్. సో పెహల్గాం చేసింది కూడా లష్కరే తోయిబానే. సో సలాఫీ పోయాడు. సలాఫీ పోయిన తర్వాత ఇంకొక ఇద్దరు ఇంపార్టెంట్, హి వాస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దిస్ అటాక్ కదా. ఎస్, పెహల్గాం దాంట్లో మెయిన్ సైఫుల్లా మాస్టర్ మైండ్, బట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఆర్కెస్ట్రేటర్, అంటే బిహైండ్ ద సీన్స్ లో. అండ్ ఈ సలాఫీ పోయిన తర్వాత ఇంకొక ఇద్దరు ఎల్ఈటీ వాళ్ళు పోయారండి. ఒక అతను క్లోజ్ రిలేటివ్ ఆఫ్ హఫీజ్ సయీద్ అండ్ హీ వాజ్ ద ఫైనాన్షియర్ ఆఫ్ లష్కరే తోయిబా. అండ్ ఇంకొక అతను కరెక్ట్. అండ్ సల్మాన్ అనే ఇంకొక ఇంపార్టెంట్ లష్కరే తోయిబా టెర్రరిస్ట్ పోయాడు. ఇతను ఎవరు అంటే మనకు తెలిసిందే, ఆపరేషన్ సింధూర్లో వేరు ప్రాంతాల్లో లష్కరే తోయిబా బేసెస్ మీద దాడి చేశారు. అందులో మురీద్కి ఒకటి, వాళ్ళకి చాలా గట్టి దెబ్బలు తగిలాయి. అయితే దీని తరువాత వాళ్ళు ఖైబర్ పఖ్తూన్వాలో మన ఆపరేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం, ఎందుకంటే భారత్ సరిహద్దు నుంచి అది కొంచెం దూరం. సో మనం అక్కడ పెట్టుకుంటే సురక్షితంగా ఉంటామని వాళ్ళు భావించి అక్కడ బేసెస్ ఎస్టాబ్లిష్ చేసి
అక్కడ అంతా కూడా బాధ్యతలు చూసుకునే బాధ్యతలు ఇచ్చింది సల్మాన్కి. ఆ రెస్పాన్సిబిలిటీ ఓవర్సీ ఎల్ఈటీ చూడాల్సింది. అతన్ని అన్నోన్ గన్మెన్ సలాఫీ ఎలిమినేషన్ తర్వాత లేపేశారు. సో సమ్హౌ ఎల్ఈటీ వాళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోతూ వస్తున్నారు. అండ్ ఇదే టైంలో మే హ్యావ్ ఏ క్వశ్చన్. ఇక్కడ దురంధర్స్ ఉన్నారా? మీకు లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఎందుకు ఓన్లీ భారత్ని వ్యతిరేకించే తీవ్రవాదులే పాకిస్తాన్లో పోతున్నారు. ఇజ్రాయెల్ వ్యతిరేకించే తీవ్రవాదులు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ని వ్యతిరేకించే తీవ్రవాదులు ఉన్నారు, డెత్ టు అమెరికా అంటూ తిరిగే తీవ్రవాదులు ఉన్నారు. బట్ భారత్ని వ్యతిరేకించే తీవ్రవాదులు అక్కడ పోతున్నారు. సో ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్ అండి. ఇంకా అంతకు మించి మనం వివరణ ఇవ్వక్కర్లేదు. ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్ ఎవరు చేస్తున్నారని. సో బేసికల్ ఏంటంటే ఎల్ఈటీని కూడా నిజానికి చెప్పాలంటే ఒక రకంగా వీకెండ్ చేస్తున్నారు. ఫుడ్ సోల్జర్స్ని చేస్తూ రావడం వల్ల మనకు కూడా ఎగ్జాస్ట్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళని ఎలిమినేట్ చేసిన మెయిన్ లో ఉండే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకొకరిని రిక్రూట్ చేయడం మెయిన్ మీద ఉంది పడింది. కరెక్ట్. సలాఫీ అనేవాడు సామాన్యుడు ఏం కాదు, అవును, వాడిని లేపేశారు. అవును. ఇప్పుడు ఈ వారంలో ఇంకొక ఇద్దరు, అందులో ఒకటి ఫైనాన్షియర్, ఎల్ఈటీ ఫైనాన్షియర్, వాడిని లేపేశారు. సో ఎల్ఈటీని కంప్లీట్ గా నిర్జించే ప్రక్రియ మొదలైంది. బహుశా ఇది అయిపోయిన తర్వాత ఇంకో గ్రూప్ ఉంది కదా, జైషే మహమ్మద్, దాని మీదకి వస్తారేమో. బేబీ ఇద్దరి మీద ఒకేసారి రావచ్చు. ఎందుకంటే ఇది ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు బహావల్పూర్ లో జైషే మొహమ్మద్ లోని మసూద్ అజర్ ఫ్యామిలీని కూడా చాలా మందిని ఎలిమినేట్ చేశారు. ఎస్. సో మనకి తెలియదు అంటే అగైన్ ఇది స్పెక్యులేషన్ ఇంకా అవుతుందా అంటే. బట్ ఇంకోటి పవన్ శ్రీహర్ష గారు ఇంకో విషయం ఏంటంటే దే ఆర్ రీబిల్డింగ్ దేర్ క్యాంప్స్ దేర్ అగైన్ ఇన్ బహావల్పూర్ ఏరియా. ఆ ఉగ్రవాద యూనివర్సిటీ ఉన్న ఏరియా ఉంది కదా, టెర్రరిజం యూనివర్సిటీ, మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటున్నారంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తుంది అండ్ వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ కూడా చేసుకుంటున్నారు. క్రౌడ్ ఫండింగ్ కూడా వీళ్ళు చేసుకుంటారు. బేసికల్లీ ఏంటంటేనండి, జైషే మొహమ్మద్ కానివ్వండి, లష్కరే తోయిబా, వీళ్ళకి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచే కాకుండా వీళ్ళకి ఫారెన్ సోర్సెస్ నుంచి కూడా వీళ్ళకి ఫండింగ్ వస్తాయి. చాలా ఫండ్స్ వస్తాయి గల్ఫ్ నుంచి. కరెక్ట్. పేరుకి షియా సున్నీలైనా తేడాలున్నా ఫండ్స్ విషయంలో మాత్రం పంపిస్తున్నారు. కరెక్ట్. సో బేసికల్లీ వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మనం ఏంటంటే వాళ్ళని బాగా వీకెండ్ చేసింది ఆర్మ్డ్ ఫోర్సెస్ని. మనం వాళ్ళ ఇన్ఫాక్ట్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఇప్పటికీ స్ట్రెంత్ వాళ్ళు మళ్ళీ రీబిల్డ్ చేసుకోలేకపోయారు. మహా అయితే వీళ్ళు ఒక రకంగా టెర్రరిస్ట్ వాళ్ళు మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటే రాడికలైజ్ చేసుకుంటారు ట్రైనింగ్ ఇచ్చి. అది వాళ్ళు ఎక్కడన్నా చేసుకోవచ్చు, అడవుల్లో కూడా చేసుకుంటారు. సో బేసికలీ టెర్రరిస్టులది మనం రీబిల్డ్ చేసుకుంటున్నారంటే అది మనకు సెట్ బ్యాక్. అంటే లాజికల్లీ ఆలోచిస్తే టెర్రరిస్ట్ది వాళ్ళ బేసెస్ని రీబిల్డ్ చేసుకోవడం కంటే కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంత తొందరగా రీబిల్డ్ చేసుకుంటున్నారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్ రీబిల్డ్ అయిందా, కిరాణా హిల్స్ రీబిల్డ్ అయిందా, వాళ్ళు ఏవైతే నష్టపోయారో ఎయిర్ రీఫ్యూలర్స్ వాళ్ళు మళ్ళీ తెచ్చుకోగలిగారా, ఏవాక్స్ రిటర్న్ వచ్చాయా, ఫైటర్ జెట్స్ రిటర్న్ వచ్చాయా? సో ఇవన్నీ రిటర్న్ రాలేదు. టెర్రరిస్టులు వాళ్ళు ఆబ్వియస్లీ పాకిస్తాన్ స్ట్రెంత్ టెర్రరిస్టులు. సో మనం టెర్రరిస్టులది ఏదైతే రిక్రూట్ టెర్రరిస్టుల స్ట్రెంత్ పాకిస్తాన్ అనుకోవచ్చుగా, వైస్ వర్సా రెండు. సో బేసికల్లీ పాకిస్తాన్ టెర్రరిస్టులకి హబ్ అండి ఏ రకంగా అయినా. ఈవెన్ ఇప్పుడు మనం ఇరాన్లో, రష్యాలో కూడా జరిగే టెర్రరిస్ట్ దాడుల లింక్ మనకి పాకిస్తాన్లోనే వస్తుంది. బట్ వాళ్ళు ఎలిమినేట్ అవ్వట్లే. ఓన్లీ భారత్లో దాడులు చేయాలనుకుంటున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. కరెక్ట్. సో మనం టైమింగ్ చూసుకుంటే గనక ఇప్పుడు భారత్ మీద ఒక నెరేటివ్ ఏం నడుస్తుంది అంటే సప్లై చైన్ క్రైసిస్ మనకుంది. మనం చూస్తున్నాం ఎల్పిజిది ఆయిల్ క్రైసిస్ ఉంది, ఫ్యూయల్ క్రైసిస్ ఉందని చెప్పి ఒక నెరేటివ్ రన్ అవుతుంది. ఒక షార్టేజ్ వచ్చేసింది అని చెప్పి. నిజంగా షార్టేజ్ ప్రస్తుతం వరకు రాలేదు, కానీ ఆ షార్టేజ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మనం చూసాము ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ నేతల ఇళ్లలో కొన్ని పదుల సంఖ్యలో సిలిండర్లు దొరుకుతున్నాయి. సో ఒక షార్టేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజల్లో ఏంటంటే ఒక ప్యానిక్ ఉంది, ప్రభుత్వం మీద సందేహం ఉంది. సో ఈ టైంలో కనుక దాడి జరిగితే ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి వస్తుంది. రిసోర్సెస్ని యుద్ధం మీద పెట్టినట్టయితే అది ఇంకా నష్టం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, యుద్ధంలోకి భారత్ వెళ్ళాలని ఎందుకు కోరుకుంటారంటే ఎకానమీ స్టాగ్నెంట్ అవుతుంది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరగడం వల్ల రష్యన్ ఎకానమీకి దెబ్బ తగిలింది, ఇంకా నాశనం అయ్యేది, రెసెషన్లోకి వెళ్ళేది. ఒక రకంగా భారత్ ఇంకా చైనా చేయూత ఇవ్వడం వల్ల ఒక రకంగా సర్వైవ్ అయింది. కానీ ఇజ్రాయెల్ కూడా లాంగ్ డ్రాన్ వార్ హమాస్తో చేస్తుండడం వల్ల ఇజ్రాయెల్ ఎకానమీకి దెబ్బ తగిలింది. కానీ మనం ఆ లాంగ్ డ్రాన్ వార్లోకి వెళ్ళట్లేదు. మేబీ దాంట్లోకి వెళ్ళాలి అనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏమన్నా పాకిస్తాన్ని మళ్ళీ ఉసికొలిపే అవకాశం ఉందా అంటే దాన్ని మనం రూల్ అవుట్ చేయలేం.
సో ప్రభుత్వం మీద ఒత్తిడి పడితే అది ప్రజల మీద ఒత్తిడి వస్తుంది. సో యుద్ధం వచ్చిందంటే మన రిసోర్సెస్ చాలా యుద్ధం మీద పెట్టాలి. సో ఆల్రెడీ ఒక సప్లై చైన్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉన్న టైంలో ఇది కనుక వస్తే ప్రజల మీద కూడా ఒత్తిడి వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావచ్చు, అంతిమంగా ఎకానమీకి దెబ్బ తగలచ్చు. సో చాలామంది ఏమంటారంటే మోదీ గారిని ఒక వార్ మాంగర్ కింద చూస్తారు, యుద్ధం కోరుకునే వ్యక్తి అని. బేసికల్గా పచ్చి అబద్ధం అండి. మోదీ గారు ఎప్పుడూ యుద్ధం కోరుకోరు. ఎందుకు అంటే మోదీ గారికి తెలుసు యుద్ధం కనుక వస్తే ఎకానమీ స్టాగ్నెంట్ అవుతుందని. మోదీ గారి మెయిన్ లక్ష్యం ఏంటి, భారత్ని ఆర్థికంగా బలపరచాలి అని. దానికి ఆయనకు తెలుసు యుద్ధంలోకి వెళ్ళకూడదని. అందుకే అంటారు ఇది ఏ యుద్ధకా సమయ నెహీ హై. కానీ అఫ్ కోర్స్ మనని ప్రొవోక్ చేసి పుష్ చేస్తే గనక వెళ్ళక తప్పని పరిస్థితి వస్తుంది. సో మరి అంతవరకు రాకూడదనే కోరుకుందాం. బట్ వచ్చే సూచనలు మన వాళ్ళకి ఏమైనా కనిపిస్తున్నాయా, అందుకే ఈ తయారీ చేసుకుంటున్నారా అంటే మరి మనకి ఆన్సర్ అవుననే కనిపిస్తుంది. బట్ బెటర్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ క్యాజువాలిటీ, బెటర్ టు బి ప్రిపేర్డ్ దెన్ సేయింగ్ సారీ మేము చూడలేదు, ఇజ్రాయెల్ లాగా మేము October 7th చూడలేకపోయామని మన దగ్గర వస్తే అలాంటి ఎక్స్క్యూజ్ ఇక ఉండద్దు. అందులో మన వాళ్ళు ఇంకా తట్టుకోలేరు అవి. సో మోదీ గారికి ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో ఈ మధ్యకాలంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ మీద క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీ అఫైర్స్ తరచూ సమావేశం అవుతుంది. ఇందాక మీరు చెప్పిన ఈ మిలిటరీ అఫీషియల్స్ విజిటింగ్ టెంపుల్స్ అండ్ అలర్టింగ్ దేర్ మెన్ ఫోర్స్, ఇది స్పష్టంగా ఇండికేషన్. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటే ఎటు నుంచి ఉండొచ్చు? ఇట్ డిపెండ్స్ అండి. మేబీ పాకిస్తాన్ నుంచే ఉండొచ్చు. అంటే పాకిస్తాన్ ఏమంది అంటే నెక్స్ట్ టైం దాడి చేస్తే మేము ఈస్టర్న్ ఫ్రంట్ నుంచి దాడి చేస్తామని. సో మేబీ బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది. సో మేబీ మన వాళ్ళు కూడా అందుకే బంగ్లాదేశ్ బార్డర్ని కూడా స్ట్రెంగ్తెన్ చేసుకుంటారు. అదే లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం కదా సార్, సిలిగురి హెడ్ క్వార్టర్స్గా ఒక ఇది యూనియన్ టెరిటరీ ఏర్పాటు చేయాలి. మిజోరాం, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ బీహార్ ఈ 4 రాష్ట్రాల్లోని సున్నితమైన ప్రాంతాలని కలుపుతూ సిలిగురి హెడ్ క్వార్టర్స్గా. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలకి అవి అంటే ఒకవేళ బీజేపీ ఎన్డీఏతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీఎస్ఎఫ్కి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బంగ్లా ఓటు కావాలి కదా. మీరు అన్నదానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటేనండి, అమిత్ షా గారు మొన్ననే ప్రెస్ మీట్ పెట్టారు బీజేపీ ఇది ఎలక్షన్ ర్యాలీలో భాగంగా. ఐ థింక్ శనివారం ఆయన అక్కడ వ్యాఖ్యలు చేస్తూ ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యాఖ్యలు ఒకటి చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుకి సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మేము అన్నిటికీ ఫెన్సింగ్ చేసాం, అన్నిటినీ ఫోర్టిఫై చేసాం ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఒక్కటే మాకు సహకరించట్లేదు. దానివల్ల బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ అందరూ వెస్ట్ బెంగాల్ నుంచే వస్తున్నారు. సో మాకు ఇది కేవలం రాజకీయంగా గెలవడమే కాదు, నేషనల్ సెక్యూరిటీకి కూడా చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. సో మేబీ బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆర్ పాకిస్తాన్ వాటర్ ఫ్రంట్ అని నేను మీకు గతంలో చెప్పాను, కరాచీలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారని, పీఓజేకేలో ఇస్తున్నారని. మేబీ వాళ్ళు వాటర్ వైపు నుంచి కూడా మనకు రావచ్చా 26/11 వచ్చినట్టు అంటే తెలీదు. సో అందుకే మన వాళ్ళు కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు. మనం రాకూడదనే కోరుకుందాం. బట్ ఈసారి ఇంకొక పెద్ద థ్రెట్ ఏంటంటే యుఎస్. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 1-2 monthsలో యుఎస్ 2 ఇంపార్టెంట్ వ్యాఖ్యలు చేసింది. ఒకటి భారత్లోనే చైనా విషయంలో చేసిన తప్పు మేము భారత్ విషయంలో చెయ్యం, చైనా ఎదుగుదలకి సహకరించినట్టు మేము సహకరించమని. దాన్ని చాలామంది చాలా రకాలుగా తీసుకుంటూ వచ్చారు. అంటే భారత్ చైనా మీద డిపెండ్ అయి ఉందా, మీరు ఎందుకు దీనికి కౌంటర్ ఇవ్వట్లేదు అని. జయశంకర్ గారు అన్నారు మాకేమీ యుఎస్ సహాయం అక్కర్లేదు మా ఎదుగుదలకి అని. సో అంటే ఏంటంటే టెక్నికల్గా చాలామంది దాన్ని ఎలా చూస్తున్నారంటే భారత్ ఎదుగుదలకి యుఎస్ సహకారం లేకపోతే ఎదగదు అని అనుకుంటున్నారు. బట్ దాంట్లో మెయిన్ ఏంటి అంటే యుఎస్ భారత్ని మేము మిమ్మల్ని ఎదగనివ్వము అని చెప్పి సందేశం ఇస్తుంది. దానికి ఒక ఎక్స్టెన్షన్ ఏంటి అంటే నిన్న మొన్న వచ్చిన వార్తలు ఏంటి అంటే భారత్ అఫీషియల్స్కి యుఎస్ అఫీషియల్స్ ఏం చెప్పారు అంటే ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం కనుక జరిగితే అన్కండిషనల్ సపోర్ట్ భారత్కి ఉంటుందని మీరు ఊహించకండి. మా నేషనల్ జియోపొలిటికల్ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మేము ఎవరి వైపు ఉండాలో వాళ్ళ వైపు ఉంటాము అని చెప్పి వాళ్ళు అన్నారు. సో వాళ్ళు ఇప్పుడు అనాల్సిన అవసరం ఏముంది? సో సంథింగ్ ఏంటంటే అవర్ గవర్నమెంట్ ఆర్ అవర్ ఫోర్సెస్ ఆర్ సెన్సింగ్ దట్ వీ కుడ్ బి అటాక్డ్. ఈ సిచ్యువేషన్ని ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ మన మీద దాడి చేసే అవకాశం ఉందని మన వాళ్ళకి అనిపిస్తోంది. సో అందులో భాగంగానే ఈ ప్రిపరేషన్ అంతా అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. క్వైట్ పాసిబుల్. సో మనం అంత
తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. అవును. సో హౌ అబౌట్ జైషే మొహమ్మద్ అండి? ఎందుకంటే మనకి మేజర్ గ్రూప్స్లో లష్కర్ ఏ తోయిబా ఎలిమినేషన్ స్టార్ట్ అయింది, అండ్ జైషే మొహమ్మద్ అండ్ హిజ్బుల్ ముజాహిదీన్, ఇంకా చిల్లర మల్లర టీఆర్ఎఫ్ ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి. అవన్నీ వీటికి అనుబంధంగా పుట్టుకొచ్చిన 6 వేళ్లే. అవును. బట్ జైషే మొహమ్మద్ని మసూద్ అజర్ని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కదా. కరెక్ట్. ఫ్లైట్ హైజాక్ ఐసీ 821 ఐసీ 814 814 హైజాక్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే అతని యాక్టివిటీస్ని మనం అంత ఉదారంగా వదిలేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా. ఎందుకంటే మినుము బాగా కాలి వేడి మీద ఉన్నప్పుడే వేయాలి. అవును. సో మన ఫోర్సెస్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి కాబట్టి మరి జైషే మొహమ్మద్ యాక్టివిటీస్ మీద కూడా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. ఖచ్చితంగా వేసి ఉంచాలండి. ఎందుకంటే లష్కరే తోయిబా వాళ్ళ టెర్రరిస్టులు, వాళ్ళు సోల్జర్స్, ముజాహుద్దీన్, ఫిదాయిన్ అని అంటారు. వాళ్ళని చంపినందుకే లష్కరే తోయిబా నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తే మసూద్ అజర్ కుటుంబాన్నే మన వాళ్ళు లేపేశారు. సో మసూద్ అజర్ కాదు ఇంకెంత వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో వాళ్ళు కూడా తయారవుతున్నారండి. సో మనం అందరి మీద కన్నేసి ఉంచాం. ఆల్రెడీ జైషే మొహమ్మద్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కూడా చేసింది. అదేంటంటేనండి, బేసికల్లీ భారతదేశ రాజధానిలో మొట్టమొదటిసారి మన రాజధానిలో టెర్రర్ అటాక్ జరిగింది, హ్యూమన్ బాంబ్. సో అదొక సెట్ బ్యాక్ నిజంగానే. మనం ఇంకా పెద్ద జరగబోయేది మనం అవాయిడ్ చేసాం. ఇన్ఫర్మేషన్ ఉందండి, నిఘా సంస్థలు అద్భుతంగా పనిచేసే. ట్రూ. అయితే అతను గాబరా పడిపోయి హ్యూమన్ బాంబ్ అయిపోయాడు అంతే. అయితే అద్భుతంగా పనిచేసే యూనివర్సిటీ పెట్టుకొని నడుపుతున్నారు కదండి టెర్రరిస్టులు ఢిల్లీలో. కరెక్ట్, 100%. సో మనం బేసికలీ మీరు ఇందాక జైష్ తయారైందా, లష్కర్ మీద కన్నేసి ఉంచారంటే మనం 100% వేసి ఉంచామండి. బేసికలీ లష్కర్ తోయిబా ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్యాటర్న్ చూసుకుంటే వాళ్ళు సివిలియన్ క్యాజువాలిటీస్ మీద ఫోకస్ పెడతారు. మనం చూసుకున్నట్టయితే గనక పెహల్గామ్ కానివ్వండి, 26/11. జైషే మొహమ్మద్ ఏంటి అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేలా, గవర్నమెంట్ మీద, ఫోర్సెస్ మీద ఇంపాక్ట్ వచ్చేలాగా దాడి చేయాలనేది వాళ్ళ వ్యూహం. మనం చూసుకున్నట్టయితే ఒకటి పార్లమెంట్ అటాక్ కానివ్వండి, లేకపోతే రెడ్ ఫోర్ట్ దగ్గర అటాక్ కానివ్వండి, వాళ్ళ ప్యాటర్న్ వేరుంటుంది. ఆర్ లేకపోతే ఐ థింక్ 2019లో కూడా జరిగిన పుల్వామా అటాక్. సో ఇద్దరి అటాక్లు వాళ్ళ స్ట్రాటజీ ఇద్దరివి డిఫరెంట్ ఉంటాయండి. కానీ ఇద్దరి లక్ష్యం అంతిమంగా ఏంటంటే భారత్ని వీకెండ్ చేయడం. వీళ్ళకి సహకరించేది ఏంటి? ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ. సో మన వాళ్ళ దృష్టి వీళ్ళందరి మీద ఉంది. 100% చెప్పచ్చు. ఈసారి ఒకవేళ గనక దాడి జరిగితే 100% మన వాళ్ళు తిప్పి కొడతారు. అండ్ 99% ఈసారి పాకిస్తాన్ మ్యాప్ మారే అవకాశం కూడా మనం తీసి పారేయలేం. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసానంటే క్రొనాలజీ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆయన పవన్ శ్రేష్ చెప్తూ వస్తుందంటే డాట్స్ని కనెక్ట్ చేయండి. ఆర్మీ చీఫ్ కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ, నార్దర్న్ కమాండ్ చీఫ్ కానీ వాళ్ళు విజిట్ చేసిన ప్లేసెస్, వాళ్ళు ఇచ్చిన సంకేతాలు, అండ్ అట్ ద సేమ్ టైం డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక అప్రమత్తం చేసిన విధానం, అండ్ సైమల్టేనియస్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ CCSS సమావేశాలు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్, ఇవన్నీ కూడా మనం గమనంలోకి తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ 2.0 ఇట్ మే టేక్ ప్లేస్. ఈసారి ఏదో మొహమాటంగా లాస్ట్ టైం ఏదో కొంచెం చూసి చూడనట్టు వదిలేశారని ఎవరన్నా అనుకుంటే వాస్తవంగా చూసి చూడనట్టు వదిలేదు. 9 క్యాంపులను లేపేశారు. ఈసారి భారీ స్థాయిలో ఉండబోతుంది. ఎందుకంటే అలాంటి వాస్తవంగా లాస్ట్ టైం ఏం చెప్పింది గవర్నమెంట్, ఇదివరకట్లాగా వేచి చూసే ధోరణి లేదు. మాకు అనుమానం వస్తే కొట్టేస్తాం. అనుమానం కాదు, ఈసారి ఆధారాలు ఉన్నాయి, కొట్టేయబోతున్నారు.